పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేస్తారని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గ్రాఫిక్స్ చూపిస్తున్నారని వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. గతంలో చంద్రబాబు ఇదే విధంగా గ్రాఫిక్స్ చూపిస్తే ప్రజలు ఇంటికి పంపారని, ఇప్పుడు బీజేపీ అభ్యర్థిని కూడా ఇంటికి పంపిస్తారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 49వ డివిజన్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని అభ్యర్థి చేశారు. స్థానిక ప్రజలు ఆసిఫ్కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ జగన్ పాలనలో అర్హులైనందరికీ సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు. తమను ప్రజలు ఆదరిస్తున్నారని అన్నారు. మా ఎజెండా కానీ మా జెండా కానీ ఒకటే. తప్పకుండా ప్రజలకు ఏదైతే చేస్తామో అదే చెప్తాం. మా మేనిఫెస్టోలో కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏదైతే గతంలో చెప్పి చేసి చూపించామో అలాగే ఈ మేనిఫెస్టోలో కూడా అదే ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలకు అనుగుణంగా ప్రజలు ముప్పు పొందే విధంగా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో చూసి చాలామంది ఆనందపడ్డారు. జగనన్న మళ్ళీ మాకు పథకాలు అన్నీ పెంచడం జరిగింది అని చెప్పి. అమ్మఒడి కూడా 2000 పెంచడం జరిగింది. వాహన మిత్ర కూడా పెంచడం జరిగింది. రైతు భరోసా కానీ అనేక పథకాలు, అలాగే 2 దఫాల వారీగా పెన్షన్ కూడా పెంచడం జరిగింది 3500 రూపాయలకి. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చెప్తారు ఏం చేశారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు మేనిఫెస్టో పట్టుకోవడానికి కూడా బీజేపీ అసలు ముందుకు రావట్లా. దాంట్లో మా మోడీ బొమ్మ లేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఈయనేమో నేనే చెప్పాను, నేనే మొత్తం అన్ని అబద్ధాలే. ఆల్ ఫ్రీ మేనిఫెస్టో అనమాట అది.